మేము మొన్న దేవి ఆశ్రమంకి వెళ్ళాం. ఇది శ్రీకాకుళంలో నవభారతి జంక్షన్ దగ్గర కొంచాల కురమేపేట అనే విలేజ్లో ఉంటుంది. ఈ గుడిలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. ఈ గుడిలో మనకి 1001 శ్రీచక్రాలు ఉంటాయి. అందుకే ఈ గుడిని మనం సహస్ర శ్రీచక్ర దేవాలయం కూడా అని అంటాము. మొన్న శుక్రవారం శ్రీచక్రాలన్నింటినీ చాలా బాగా అలంకారం చేశారు. చీర కట్టి, పూలమాల వేసి, పసుపు కుంకుమ పెట్టి, నైవేద్యం పెట్టి, తర్వాత కుంకుమ పూజ కూడా చేశారు. ఈ గుడిలో ప్రతి శుక్రవారం ఇంకా పౌర్ణమికి చాలా బాగా కుంకుమ పూజ చేస్తారు. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటే, మీరు ఎప్పుడైనా వెళ్ళకపోయినా తప్పకుండా ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళండి. మీరు కూడా ఒకసారి అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి. ఇక్కడ 1,00,00,000 లింగాల ప్రతిష్ఠత కూడా చేస్తున్నారు. మరియు 9 అడుగుల శివలింగ నిర్మాణం కూడా చేస్తున్నారు. ఒక 441 రూపీస్ ఇస్తే మన గోత్రాలు అవన్నీ తీసుకుంటారు. ఆ రోజు ప్రతిష్ఠ రోజు మన గోత్రనామాలు అవన్నీ కూడా చదువుతారు. ఇక్కడైతే మాత్రం అన్నదానం కూడా జరుగుతుంది. పౌర్ణమి రోజు అయితే మనం దానికి కూడా అమౌంట్ ఇవ్వచ్చు, అన్నదానం కోసమని కూడా. శ్రావణ మాసంలో సహస్ర కలశాభిషేకం కూడా చేస్తారు. తప్పకుండా అప్పుడు గుడికి వెళ్ళండి. ఈ గుడిలో మనకి అన్నదాన సేవ, గోశాల సేవ కూడా ఉంటాయి. దాంట్లో కూడా మనం పాల్గొనవచ్చు. ఈ గుడిలో చండీ హోమము, శివ హోమాలు ఇవన్నీ చాలా బాగా చేస్తారు కూడా.